ఇది కుందు నది, నంద్యాలకు జీవనాడి. ఈ నీళ్లు గండికోట రిజర్వాయర్ వరకు పోతాయి, పెన్నా నదిలో కలుస్తాయి. ఫుల్గా పారుతుంది. ఇప్పుడు ఆ కృష్ణమ్మ తల్లి పరవళ్ళు దొక్కుతుంది. దానివల్ల శ్రీశైలం రిజర్వాయర్ నిండింది. శ్రీశైలం కుడిగట్టు కాలువ నుంచి, హంద్రినీవా నుంచి, లేదా గాలేరు నగరి సుజలస్రవంతి నుంచి వచ్చే నీళ్లు కొన్ని రిజర్వాయర్లలోకి వచ్చిన తర్వాత వెలుగోడు కావచ్చు, లేకుంటే అవుకు రిజర్వాయర్ కావచ్చు, గోరుకల్లు రిజర్వాయర్ కావచ్చు, ఈ నంద్యాల జిల్లాలో ఉండే రిజర్వాయర్లు, వాటన్నిటికి కూడా ఇక్కడ ఏ నీరు అయితే ప్రవహిస్తుందో అదే నీరు ఆ రిజర్వాయర్లు కూడా నిండుతాయి. చూసారా, గుర్రపు డెక్క ఎక్కడి నుంచో కొట్టుకొని వచ్చింది. యాక్చువల్గా అయితే ఇక్కడ నుంచి ఒక 12 అడుగులు నీళ్లు పారుతుంది. ఇవి ఆ నీటి మట్టం నుంచి 12 అడుగులు 15 అడుగులు ఉండొచ్చు లోతు. చాలా మనోహరమైన దృశ్యం. రాయలసీమకు వర్షాలు లేవు, డ్రౌట్ ప్రోన్ ఏరియా అంటారు రాయలసీమ జిల్లాలో. కర్నూలు కావచ్చు, కడప కావచ్చు, అనంతపురం కావచ్చు, చిత్తూరు కావచ్చు. కృష్ణమ్మ తల్లి దయ వల్ల ఈ కుందు నది కూడా పుష్కలంగా పారుతుంది. చూస్తున్నారా, చూసారా, గుర్రపు డెక్క ఆల్మోస్ట్ రోడ్ లెవెల్కి వచ్చేసింది. ఈరోజు రేపు ఉంటే ఇలాగే నీళ్ళు వస్తున్నట్టు కొంచెం 3 అడుగులు పెట్టినట్టు రోడ్డు పైన పారుతాయి నీళ్ళు. చూడండి, వెహికల్స్ అది ప్రశాంతంగా అలా పోతుంది. కానీ ఎంతోమందికి అన్నం పెడుతుంది, ఎన్నో పొలాలను తడుపుతుంది, ఎంతోమందికి మంచినీళ్ళు ఇస్తుంది. స్వచ్ఛమైన మంచినీళ్ళు సముద్రం ఉండొచ్చు, కానీ మీఠా పానీ అంటారు హిందీ వాళ్ళు. ముఖ్యంగా కోల్కతా కావచ్చు, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, సముద్ర తీరంలో ఉండే వాళ్ళకి తెలుసు. అంటే సెలైన్ వాటర్ కాకుండా మామూలు నీళ్ళు. నాకు ఎందుకంటే ఇలా నీళ్ళు చూసినా, పొలాలు చూసినా అదొక ఆనందం. డబ్బు, పరపతి, హోదా అవన్నీ ఏమో కానీ ఈ బేసిక్ నీళ్ళు, ఒక ఇల్లు కట్టుకోవడానికి అవన్నీ అంటే ప్రతిదీ భూమమ్మ తల్లి ఇవ్వాల్సిందే అనమాట. థ్యాంక్ యూ. ఏదో మనసుకు ఆహ్లాదం అనిపించి వీడియో చేయాలని తీశాను, అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.